Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము డే 3 యొక్క ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ చూద్దామండి. మన క్వశ్చన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో వెన్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఏంటి ఆంథ్రోపాలజీ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది, ఎప్పటి నుంచి జరిగింది అనే దాని మీద మన క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ నేను ఆల్రెడీ నిన్న మీకు ఆంథ్రోపాలజీ డెఫినేషన్స్ ఇచ్చానండి. నిన్నటి వీడియోలో ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫస్ట్ ఒక డెఫినేషన్ రాసేసుకోండి అండ్ ఒక ఆంథ్రోపాలజిస్ట్ డెఫినేషన్ రాయండి. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సి హియర్ టీకే పెన్నామినాన్. ఓకే, సో ఇక్కడ ఈ పర్సనాలిటీ నేమ్ అనేది మీకు స్కోర్ ఎక్కువ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా కూడా ఆంథ్రోపాలజీ రిలేటెడ్ పర్సనాలిటీస్ నేమ్స్ అనేది యూజ్ చేయాలి. అయితే ఈ టీకే పెన్నామినాన్ ఏం చేశారంటే తన బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్ నేమ్ ఏంటంటే ద 100 Years of Anthropology. ఏంటంటే ఆ బుక్ నేమ్ 100 Years of Anthropology అనే బుక్ లో 1935 he described about the డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో మన క్వశ్చన్ ఏంది, డెవలప్మెంట్ కదా. సో ఇలాంటి పర్సనాలిటీ ఇచ్చిన ఇలాంటివి రాయడం వల్ల ఏంటంటే మీకు స్కోర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో చూసుకొని రాయాలి. అండ్ ఇన్ 4 స్టేజ్ ఆఫ్ క్రోనాలజీలో చెప్పడం జరిగింది. హీ ఆల్సో అస్క్రైబ్డ్ ద స్పెసిఫిక్ టర్మ్స్ అనేది ఫర్ ఎవ్రీ పేజ్ లో యూజ్ చేయడం జరిగింది. ద సేమ్ టర్మినాలజీ హ్యావ్ బీన్ అప్లైడ్ బై అదర్ స్కాలర్స్ ఆల్సో సేమ్ టర్మినాలజీ యూజ్ చేశారు. దట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ, చూడండి ఇక్కడ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఆంథ్రోపాలజీ. అయితే ఈవెన్ మనం ఇండియాలో తీసుకున్నప్పుడు కూడా మనకి డిఎం మజుందార్ కానీ ఎల్పి విద్యార్థి కానీ దే అప్లైడ్ ఆల్సో సేమ్ టర్మినాలజీ అన్నట్టుగా. ఓకేనా, విత్ ద స్మాల్ మోడిఫికేషన్స్. సో బిఫోర్ ఫస్ట్ వన్ బిఫోర్ 1835, తర్వాత నెక్స్ట్ పేజ్ 1 అనేది ఫార్ములేటివ్ పేజ్ అనేది 1835, పేజ్ 2 వచ్చేసి కన్వర్జెంట్ పేజ్ అండ్ పేజ్ 3 వచ్చేసి కన్స్ట్రక్టివ్ పేజ్ అండ్ పేజ్ 4 వచ్చేసి 1935. దిస్ ఇస్ కాల్డ్ ద క్రిటికల్ పేజ్. ఓకే, రిమెంబర్ దీస్ 4 థింగ్స్. అండ్ ఆఫ్టర్ దాట్ prior to the first of all come to the constructive page కి వచ్చినప్పుడు there was the no existence of anthropology as a discipline, but the contributions of the British and Greek Roman scholars in the formulatory page they become the foundation stone of anthropology. సో వీళ్ళు దీని మీద వర్క్ చేయడం ద్వారా ఆంథ్రోపాలజీకి ఒక ఫౌండేషన్ స్టోన్ అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్యూమన్ ప్లోటో. ఓకే, నెక్స్ట్ ఇన్ ద కన్వర్జెంట్ పేజ్ ద డిఫరెంట్ వ్యూస్ రిగార్డింగ్ టు ద సొసైటీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఏమండి డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి, దేనికి రిలేటెడ్ గా సొసైటీకి అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే తెలుసుగా మ్యారేజ్ ఫ్యామిలీ ఇవన్నీ వస్తాయని. సో ఇట్ కమింగ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద స్కాలర్ ఎవరండి, ఆగస్ట్ కామెట్ కాయిన్డ్ ద వర్డ్ సోషాలజీ అనే వర్డ్ ని తీసుకురావడం జరిగింది. తర్వాత అకార్డింగ్ టు హిమ్ సొసైటీ షుడ్ బి స్టడీడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ మ్యానర్ అని చెప్పడం జరిగింది. అండ్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్టివ్ పేజ్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ ద థియరీస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. సో ద కల్చరల్ ఎవల్యూషన్ ఎమర్జెన్స్ యాజ్ ద ఆరిజిన్ ఆఫ్ ద స్పీసియస్. ద బుక్ ఎవరు రాశారండి, చార్లెస్ డార్విన్. సో మనకు ఆర్గానిక్ ఎవల్యూషన్ అనగానే గుర్తొచ్చేది ఎవరండి, చార్లెస్ డార్విన్. సో తనైతే ఈ బుక్ ని పబ్లిష్ చేయడం జరిగింది ఆర్గానిక్ ఎవల్యూషన్ మీద. అకార్డింగ్ టు దిస్ బుక్ నో ఆర్గానిజం ఈజ్ ఫిక్స్డ్ స్పీసియస్. ఓకే, అండ్ దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ చేంజెస్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఏ ఆర్గాన్ అనేది మన బాడీ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఆర్గానిజం అనేది కూడా ఫిక్స్ గా ఉండదు, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎస్ ఆఫ్ కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం పుట్టినప్పుడు ఎంత ఉంటామని, చిన్న బాడీ చిన్న స్ట్రక్చర్ ఉంటుంది, అవునా కాదా. మరి మనం పెరుగుతా ఉంటే మన బాడీ ఆర్గాన్స్ అనేది డెవలప్ అవుతున్నాయా లేదా. సో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఇతను చెప్పడం జరిగింది, హోమోజీనియస్ టు హెట్రోజీనియస్ అని. ఓకేనా, అండ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ బై ద డార్విన్. సో డార్విన్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కొంతమంది, బట్ ఈబి టైలర్, మోర్గాన్ అండ్ ఫ్రేజర్ వర్ నాట్, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిలైడ్ ఆన్ ద సెకండరీ సొసైటీస్. అయితే వీళ్ళంతా ట్రావెలర్స్ మీద, సెకండ్ మిషనరీస్ మీద, సెకండరీ దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత రీసెర్చ్ ఎక్సెప్ట్ ద మోర్గన్ మాత్రం ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేయడం అనేది జరిగిందండి. ఇది చూసుకోవాలి. 1884 తీసుకుంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆంథ్రోపాలజీ యాజ్ ఎ సెపరేట్ డిసిప్లిన్. In the last decade 19th century the system field work started here. సో ఎగ్జాంపుల్స్ కూడా మనం రాసుకోవడం వల్ల మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకు డబ్ల్యూహెచ్ఆర్ రివర్ తీసుకున్నప్పుడు హీ కండక్టెడ్ ద ఫీల్డ్ వర్క్. ఎక్కడ కండక్ట్ చేశారండి, తోడాసా, నీలగిరి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాస్తే మనకి స్కోర్ ఎక్కువ వస్తుంది అన్నట్టుగా. నెక్స్ట్ రైట్స్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఆంథ్రోపాలజీ అనేది బికమ్ అన్ ఎంపీరియల్ స్టడీ డ్యూ టు ద ఫీల్డ్ వర్క్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్రిటికల్ పేజ్ తీసుకున్నప్పుడు there are the several okay there are
were the several theories enriched in the theoretical aspect of the anthropology. They like structural for the diffusionism and cultural personality, school of thoughts, ethnosense, and ఇలా మనకి చాలా రకాలుగా థియరీస్ అనేది రావడం జరిగింది. ఇయర్ 1920 తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ వాజ్ కాయిన్డ్ టు స్టడీ ద సింపుల్ సొసైటీస్. అయితే 1920కి బిఫోర్ తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ ఏం స్టడీ చేసింది, ఓన్లీ సింపుల్ సొసైటీస్ గురించి స్టడీ మాత్రమే చేసింది. బట్ ఆఫ్టర్ దాట్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద పీసెంట్ సొసైటీ ఆంథ్రోపాలజీ బికమ్ ద స్టడీ ఆఫ్ ఎవ్రీ సొసైటీ. అంతకుముందు ఏంటంటే మనకి సోషాలజీలోనే ఎక్కువ ఈ సొసైటీ రిలేటెడ్ గా ఉండేది. అయితే ఆంథ్రోపాలజీ అనేది అంతకుముందు తక్కువ చదివేదంట, సింపుల్ సొసైటీ మాత్రమే చదివి. బట్ ఆఫ్టర్ దాట్ 1920 తర్వాత ఇట్ స్టడీడ్ ఎవ్రీ సొసైటీ గురించి చదవడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్ టు ద ఈవెన్ ప్రకార్ మనం ఇప్పుడు ఈవెంట్స్ గురించి తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ అనేది నౌ ఇట్ స్టార్టెడ్ ద ప్రిపేరింగ్ ఇన్ టు ఇట్స్ ఓన్ అంటే తన ఓన్ కంట్రీ అడ్డి అంటే సొంతగా అది అన్ని విధాలుగా చదవడం అనేది స్టార్ట్ చేసింది అని మనం చెప్పొచ్చు. సో ఇంకా కూడా మనం ఆన్సర్ అనేది ఎక్స్టెండ్ చేసుకొని రాయొచ్చు. నేను మీకు సాఫ్ట్ కాపీ కంటెంట్ కూడా చూపిస్తాను. ఇంకా చాలా అంటే ఒకవేళ మనకి 20 మార్క్స్ కంటెంట్ కూడా మనం రాసుకోవచ్చు. అది ఎలా రాయాలనేది కూడా నేను చెప్తాను మీకు. మనం ఆంథ్రో క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ కంక్లూజన్ తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ టుడే హ్యాస్ ఫోకస్డ్ మేజర్ సబ్ డివిజన్స్. ఇప్పుడు తీసుకునే ఆంథ్రోపాలజీని చాలా డివిజన్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ బ్యాస్ వేరియస్ సబ్ డిసిప్లిన్స్ ఇన్ రీసెంట్ టైం తీసుకున్నప్పుడు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్ అనేవి కూడా మనకి చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. సో వాట్ ఎవర్ ద ఈ థియరిటికల్ ఆంథ్రోపాలజీ అనేది ప్రజెంట్ డేలో కూడా మనకి చాలా యూజ్ అవుతుంది అనేది మనం కాంటెంపరీ లెవెంట్ కూడా కంక్లూడ్ చేసుకొని రాసుకోవచ్చండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ కూడా చేయండి. మీకు నచ్చితే నేను కంటిన్యూ అయితే చేస్తాను సిరీస్ని. ఓకేనా.